ఆ అడుగులు ఏపీ ప్రజల కళ్ళకి విజనరీ ముసుగులో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ గంతలు తొలగించాయి. ఆ అడుగులు చంద్రబాబు పాలనలో దగాపడ్డ ప్రజల కన్నీళ్లు తుడిచాయి. ఆ అడుగులు అవినీతి అనకొండ దారుణ పాలనపై ధర్మయుద్ధం ప్రకటించాయి. ఆ అడుగులు పాలకుల దౌర్జన్యాలను ప్రశ్నించే శక్తి లేని పేదలకు గొంతుకనిచ్చాయి. ఆ అడుగులు బాబుని నమ్మి బలైపోయిన యువత భవిష్యత్తుకి భరోసానిచ్చాయి. ఆ అడుగులు తోకలు కత్తిరిస్తానంటూ ప్రజలను వెక్కిరించిన పెత్తందారుల నడ్డి విరిచాయి. ఆ అడుగులు 1000 రూపాయల పింఛన్ కోసం 1000 కష్టాలు పడే అవ్వాతాతలకు ఆసరాగా నిలిచాయి. ఆ అడుగులు అభివృద్ధికి సంక్షేమానికి దూరమైపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్లో వెలుగు రేఖలను ప్రసరింపజేశాయి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర. దేశ రాజకీయాల్లో మహోన్నత చరిత్ర సృష్టించిన మహోజ్వల ఘట్టానికి 8 ఏళ్లు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నింటినీ దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని మరో ప్రపంచం అనే గీతంలో భాగమిది. శ్రీశ్రీ రాసిన అక్షరాలకు దృశ్యరూపం ఇస్తే ఎలా ఉంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలా ఉంటుంది. చంద్రబాబు నయవంచక హామీలను నమ్మి ఓట్లేసిన పాపానికి, అభివృద్ధికి సంక్షేమానికి ప్రజలు దూరమైన రోజులవి. పాలకుల ముసుగులో దోపిడీదారులు కుంభకోణాల మేళాలు చేస్తోన్న సమయం అది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సంతలో పశువులను కొన్నట్టుగా ప్రజాప్రతినిధులను కొనేస్తున్న కాలమది. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన అడుగులు చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో పిడుగుల్లా పేలాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఏపీ ప్రజానీకానికి నేనున్నానన్న అభయం ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అరాచక పాలనను చూస్తూ దేశమంతా నిర్ఘాంతపోతోంది. పచ్చముట ఆగడాలను చూసి దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు, చీకొడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతి సందర్భంలోనూ ఇదే విధ్వంసం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది కూడా ఇదే తరహా అరాచక పాలన. అమరావతి పేరుతో దోపిడి, ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో దోపిడి, స్కిల్స్ క్యాంప్ పేరుతో దోపిడి, ఇసుక నుంచి ఇంటర్నెట్ దాకా అందిన కాడికి అందినట్లు లక్షల కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు చంద్రబాబు అండ్ కో. దిక్కు తోచని స్థితిలో అల్లాడుతున్న 5 కోట్ల మంది ప్రజలకు అభయం ఇవ్వటానికి కదిలారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2017 నవంబర్ 6వ తేదీ దేశ రాజకీయాల్లో ఒక మహోన్నత చరిత్రకి తెరతీసిన మహోన్నత ఘట్టమది. ప్రజల గుండె చప్పుడు వింటూ దగాపడ్డ జనాలకు ధైర్యం చెప్తూ చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యకాండపై ధర్మ యుద్ధాన్ని ప్రకటిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలయ్యింది. నాటి చంద్రబాబు కర్కశ పాలనలో బరువెక్కిన ప్రజల హృదయ ఘోష వినటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన అడుగులు అవి. అవ్వాతాతల ఆశీస్సులు, అమ్మల దీవెనలు, అన్నార్తుల ఆశీర్వాదాలతో వైఎస్ జగన్ వేసిన అడుగులు అవి. ఇప్పటి వరకు ఏ భారతీయ రాజకీయ నాయకుడు చేయనటువంటి అతి పెద్ద పాదయాత్ర 2017 నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలయ్యింది. పచ్చమోకల కబంద హస్తాల నుంచి ఏపీని రక్షించుకోవటానికి జగన్ మొదలుపెట్టిన ఆ యాత్రను చూసి చంద్రబాబు అండ్ కో వంకర నవ్వులు నవ్వారు. కానీ ఆ ప్రజా సంకల్ప యాత్రే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని పాతరేసింది. అదురా నీకిక బెదురా మనకిక
ప్రజా సంకల్ప యాత్ర చేయాలన్న సంకల్పాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవటానికి అనేక బలమైన కారణాలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలకు అంతే లేకుండా పోయింది. కటిక పేదవాడైనా పైసలిస్తే తప్ప పనులు జరగని చీకటి పాలనాది. పెన్షన్ల కోసం పడిగాపులు కాసే అవ్వాతాతల గోడు వినే నాథుడు లేడు. బువ్వ పెట్టే రైతన్న పురుగుల మందు తాగే దయనీయ స్థితి. పెన్షన్ కు లంచం, రేషన్ కార్డుకు లంచం, ఇంటి స్థలానికి లంచం, జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కా రాయుళ్ల అరాచకమే ఆనాటి పాలనగా సాగింది. అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేతపై టీడీపీ ఎమ్మెల్యేల దిగజారుడు మాటల దాడి, విపక్ష నేత గొంతు నొక్కి వ్యవస్థలను ఖూనీ చేసిన దారుణమైన స్థితి. సంతలో బజారు సరుకుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనేసిన టీడీపీ అవినీతి పాలనను జనం అసహ్యించుకుంటున్న రోజులవి. సరిగ్గా అప్పుడే ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యతను వైఎస్ జగన్ తన భుజస్కంధాలకెత్తుకున్నారు. నేనున్నానంటూ జనం మధ్యకు వెళ్లారు. జనం కోసం జగన్ కదిలితే జగన్ కోసం జనం పోటెత్తారు. కోట్ల మందికి భరోసా ఇవ్వటానికి ఒక్క జగన్. ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవడిని, మావయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్, కావాలి జగన్. ఈ పాట తెలుగు రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించిన పాట మాత్రమే కాదు, సోషల్ మీడియాలో భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నెటిజన్స్ ని ఫిదా చేసిన పాట. నిజానికి రావాలి జగన్, కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతున్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువల ఎగిసిపడ్డ నినాదమే రావాలి జగన్, కావాలి జగన్. తర్వాతి కాలంలో ఆ నినాదమే పాటగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయిన వెంటనే నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. తమ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నదొక్కటే, ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్ట పాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. 1 కాదు, 2 కాదు, 3648 కిలోమీటర్లు సాగింది జగన్ పాదయాత్ర. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. తమ కోసం తరలి వచ్చిన జగన్ను ప్రజలు ఆ స్థాయిలోనే ఆదరించారు. ఊరూరా ముగ్గులేశారు. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. 70 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలు సైతం పొన్నుగర్ర పట్టుకొని తరలి వచ్చి జననేతకు తమ దీన గాథలు చెప్పుకున్నారు. కూడు లేక, గూడు లేక, పిల్లలను చదివించే దిక్కులేక అవస్థలు పడే ప్రతి అక్క, చెల్లెమ్మ పాదయాత్రకు తరలి వచ్చారు. బతుకే భారమైన ప్రతి ఒక్కరి హృదయ ఘోషను ఆయన విన్నారు. మన ప్రభుత్వం వస్తుంది, ఓపిక పట్టండి, అన్నీ నేను పరిష్కరిస్తానంటూ ఇచ్చిన భరోసా పేదవాడికి ఎంతో ఊరటనిచ్చింది. పాదయాత్ర పేరుతో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసి దేశ ప్రజల ముందు తెలుగు వాళ్ల పరువు తీశాడు లోకేష్. అసలు పాదయాత్ర అంటే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది. వడగాల్పులతో సూర్యుడు భగభగా మండిపోతుంటే, నిలువెల్లా చెమటలు కారిపోతున్నా జగన్ అడుగులు ఆగలేదు. జోరు వానలో, హోరు గాలిలో ప్రకృతి భీభత్సం సృష్టిస్తున్నా తన ప్రజలకు ధైర్యం చెప్పాలన్న జగన్ సంకల్పం ఏమాత్రం చెదరలేదు. చంద్రబాబు రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న కష్టాలతో పోలిస్తే ఇదో కష్టమా అన్నది జగన్ భావన. అన్ని కష్టాల్లోనూ తమ నాయకుడొచ్చాడని, బతుకుల్లో వెలుగులు నింపుతాడని సంబరపడే పేదవాళ్లతో ప్రతిరోజు పాదయాత్ర కిక్కిరిసిపోయేది. ఒక సభ పెడితే కెరటాల్లో విరుచుకు పడిపోయే జనం. ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తే అదుపు చేయలేనంత ప్రజానికం.
చివరకు రోజూ సాగే పాదయాత్రలోనూ జగన్తో అడుగులు కదిపే వాళ్లను చూస్తే ఒక భారీ బహిరంగ సభకి వచ్చినంత జన సందోహం కనిపించేది. కష్టాలు కన్నీళ్లు వేధిస్తున్నా తమ బతుకులను మార్చటానికి నాయకుడొచ్చాడన్న సంతోషంతో పొంగిపోయే ప్రజలు పాదయాత్రలో ప్రతి క్షణం కనిపిస్తూనే ఉండేవారు. జనం మధ్య అడుగు మొదలు పెడితే అదే జనం మధ్య జగన్ విడిది. జనం చెప్పిన సమస్యలు వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ వేల కిలోమీటర్లు ముందుకు సాగారు. నేనున్నానంటూ వారికెనలేని భరోసానిచ్చారు. చదువు ఆరోగ్యం కోసం ఆస్తులను అమ్ముకున్న కుటుంబాలను చూశారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాథలు, అర్హతలున్న ఉద్యోగం ఉపాధి లేని యువతను చూశారు. నాణ్యమైన విద్యకి దూరమైపోయిన విద్యార్థులను చూశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నలే అన్నమో రామచంద్ర అనే దీనస్థితిని తన పాదయాత్రలో చూశారు జగన్. వాళ్ళందరికీ నేనున్నానన్న భరోసానిచ్చారు. తన మీద కోట్ల మంది ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో బోధపడింది. అధికారంలోకి రాగానే ఏం చేయాలో జగన్కి అర్థమైంది. పాలనలో తీసుకురావాల్సిన సంస్కరణలు ఏంటో బోధపడింది. ప్రజా సంకల్ప యాత్రతో కోట్ల మంది ప్రజల కష్టాలను జగన్ చూశారు. ఆ కోట్ల మంది ప్రజలు జగన్లో తమ భవిష్యత్తుని చూసుకున్నారు. జయహో జగన్ అంటూ నినదించారు. చంద్రబాబు రాక్షస పాలనకి చరమగీతం పాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. జనరంజక పాలన అంటే ఏంటో చేతల్లో చూపించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించారు. పాలనను ప్రజల ముంగిటకి తీసుకొచ్చారు. పేదరికం పునాదులను పెకిలించే సంస్కరణలు అమలు చేశారు. కాలం కఠినమైంది. 5.5 కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2014, 2019కి మించిన అరాచకత్వంతో ఆటవిక పాలన మొదలైంది. తాము చేసిన పొరపాటు తమ భవిష్యత్తుకి, రాష్ట్ర అభివృద్ధికి గ్రహపాటుగా మారిందన్న నిజాన్ని ప్రజలు గ్రహించారు. పాలకులే పగబడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కోట్ల మందికి అండగా జగన్ నిలిచారు. నేనున్నానన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలనపై సమర శంఖం పూరిస్తున్నారు. నూట 34 శాసనసభ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర, 124 సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు. మండే ఎండలను లెక్క చేయకుండా నడిచారు. బాబు పాలనపై భగ్గుమంటున్న ప్రజల గుండె మంటని చూశారు. జోరు వానలోనూ యాత్ర హోరు తగ్గలేదు. నీరు గారిపోయిన సామాన్యులకు భరోసానిచ్చారు. వణికించే చలిలో దుష్ట పాలనకు చెమటలు పట్టిస్తూ సాగింది యాత్ర. నిస్సత్తువలో మునిగిపోయిన నిర్భాగ్యులకు నేనున్నానంటూ అభయం ఇచ్చారు. సృష్టిలో సమస్తాన్ని తనలో కలుపుకుపోయే కాలమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలను చూసి నివ్వెరపోయింది. వెళ్లిపోయే ఒక్కో ఋతువు ప్రజలకు మంచి చేయాలన్న వైఎస్ జగన్ చిత్తశుద్ధిని ఆశీర్వదించింది. వచ్చే ఒక్కో ఋతువు ఆయన సంకల్ప బలానికి సాల్యూట్ చేసింది. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 90% పైగా హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మహమ్మారి మింగేసిన వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారు. పాలనను ప్రజల ముంగిటికి తెచ్చారు. జనరంజక జగన్ పాలనను చూసి దేశమంతా ముచ్చటపడింది. కాలం కఠినమైనది. 5.5 కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ ఆటవిక పాలన మొదలైంది. ప్రజారంజక పాలనకు నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే ప్రజాకంటక పాలనకు సరికొత్త అర్థం చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు
ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు. అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడల్ని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగపడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కోట్ల మందికి అండగా జగన్ నిలిచారు. నేనున్నానన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలనపై సమర శంఖాన్ని పూరిస్తున్నారు. అన్నదాతకి అండగా నిలిచిన, మద్దతు ధర కల్పించని ప్రభుత్వ కర్కసత్వంపై కన్నెర్ర చేసిన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమరం చేసిన, మోంతా తుఫాను ధాటికి సర్వం కోల్పోయిన రైతన్నలకు భరోసా అందించిన, ఒకటని కాదు, జగన్ ప్రతి పర్యటన కూడా జన సందోహానికి ఒక ఊరటనిస్తోంది. మా తలరాతలను మార్చే అండా దండ తమకుందన్న భరోసా అందిస్తోంది జగన్ పర్యటన. జనంకి కష్టం వస్తే జగన్ ఆగుతారా? జగన్ తమ కోసం వస్తే జనాన్ని ఎవరైనా నియంత్రించగలుగుతారా? రెండు ప్రశ్నలకి సమాధానం ఒక్కటే, అది అసాధ్యం. జగన్ని జనాన్ని వేరు చేయటం అసాధ్యం. జనం కోసం జగన్ చేసే ప్రతి పర్యటన చెప్పేదదే. వీళ్లల్లో ఒక్కరు కూడా జన సమీకరణ చేస్తే వచ్చిన వాళ్లు కాదు. ఆంక్షల అడ్డుకట్టని ఛేదించుకొని వచ్చిన వాళ్లే. పోలీసుల వలయాలను ఛేదించుకొని వచ్చిన వాళ్లే. ఒక్కసారి జగన్ని చూసేందుకు, ఆటవిక పాలనను అంతం చేయబోయే జననేతని కలిసేందుకు, జగన్తో మేమంతా ఉన్నామని పాలకుల ముఖం మీద చెప్పేందుకు జనం జగన్తో కదులుతూనే ఉన్నారు. జన సునామీని తలపిస్తూనే ఉన్నారు. రెండు 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించింది. అవినీతి కుంభకోణాల మధ్య తమ ఉనికిని చాటుకుంది. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పారేసింది. ఇప్పుడు అంతకు మించిన కర్కసత్వాన్ని ప్రజల మీద ప్రదర్శిస్తోంది కూటమి సర్కార్. విద్యార్థుల నుంచి రైతుల దాకా, ఉద్యోగుల నుంచి వ్యాపారుల దాకా అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. చివరకు టీడీపీ నేతలు ఊరూరా నకిలీ మద్యం ఏరులై పారేలా చేసేశారు. సంక్షేమం, అభివృద్ధి అన్న పదాలు నిషేధాజ్ఞలు విధించేశారు. ఓవైపు పచ్చముఠ ఆగడాలు, మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇంకోవైపు ప్రభుత్వ భూములు అప్పనంగా పందేరం. అన్ని కోణాల్లో ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసేస్తున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వేళ తమకు ఒక భరోసా కోసం, అండ కోసం ప్రజలు ఎలా ఎదురు చూశారో ఇప్పుడు మళ్లీ అదే ఆపన్న హస్తం కోసం జనం ఎదురు చూస్తున్నారు. జగన్ పర్యటన వేళ తమకొక భరోసా ఉందని, తమ భవిష్యత్తుకు జగన్ అండ ఉందని ఊరట చెందుతున్నారు. అదే సమయంలో జగన్ పర్యటనల్లో కనిపిస్తున్న జన సునామీలను చూసి పచ్చముఠ సరికొత్త కుట్రలు పన్నుతూనే ఉంది. జగన్ని, జనాన్ని వేరు చేయాలని విఫల కుతంత్రాలు పన్నుతూనే ఉంది. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అన్నది కేవలం నినాదం మాత్రమే కాదు, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల భావోద్వేగం అది. అందుకే జగన్ పర్యటనలు జన సునామీలను తలపిస్తాయి. అందుకే జగన్, జనం కలుస్తున్నారంటే పచ్చముఠాకి నిలువెల్లా వణుకు పుడుతుంది. జగన్ పర్యటనలకి జనం రాకూడదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్లో సైకోలు పన్నుతోన్న పన్నాగాల్లో ఇదొకటి. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మొదలు పెడితే జగన్ ప్రతి పర్యటన మీద పడి ఏడుస్తూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఆటవిక పాలనతో అల్లాడిపోతున్న జనానికి నేనున్నానని జగన్ భరోసా ఇవ్వడం, తమ కష్టాలు బాధలు జగన్కి చెప్పుకుని జనం సాంత్వన పొందడం, ఇది చూసి హిట్లర్ వారసులు తట్టుకోలేకపోతున్నారు. నిజమే మరి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే లక్ష్యంగా పాలన చేస్తున్న వాళ్లకి ప్రజలన్నా, ప్రజాహిత రాజకీయాలన్నా, ప్రజా నాయకుడన్నా ఆ మాత్రం భయం ఉంటుంది. జగన్ పేరు చెబితేనే ఏపీ పాలకులు ఏ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారో, వణికిపోతున్నారో చెప్పటానికి జగన్ పర్యటనల కేంద్రంగా పన్నుతున్న పన్నాగాలే ఉదాహరణ. జగన్ పర్యటనలే చేయకుండా చేయటానికి, జగన్ జనంలోకి రాకుండా చూడటానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న విఫల కుట్రలను చూసి దేశమంతా నవ్వుకుంటోంది. జగన్ని, జనాన్ని వేరు చేయటానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నారో అంతగా జగన్ పర్యటనలో జన సునామీలు ఎగసి పడుతున్నాయి.
గుంటూరు మిర్చి యార్డ్లో మిరప రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన సందర్భం కావచ్చు, రాప్తాడు పర్యటన కావచ్చు, పొదిలి పర్యటన కావచ్చు, చిత్తూరు మామిడి రైతులను పరామర్శించిన సందర్భం కావచ్చు, ఆ తర్వాత నెల్లూరు పర్యటన కావచ్చు, తాజా మోంతా తుఫాను బాధిత రైతులను భరోసా అందించిన పర్యటన కావచ్చు, పాలకులు విషం కక్కుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత మీద, ప్రజల మీద కక్ష కట్టిన తరహాలో వ్యవహరిస్తూనే వచ్చారు. రాప్తాడు పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం వల్లే హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. పోలీసులు ఉండాల్సిన సంఖ్యలో లేకపోవడంతో ప్రజలు డైరెక్ట్ గా హెలికాప్టర్ వరకు వచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. అక్కడ పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించకపోవటమే కాదు, ఆ తర్వాత ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్ కి నోటీసులు జారీ చేసి జగన్ కి హెలికాప్టర్లు ఇవ్వకుండా చేసేందుకు కూడా ప్రభుత్వం విఫల కుట్రలు పన్నింది. పొగాకు రైతులకు అండగా జగన్ నిర్వహించిన పొదిలి పర్యటన కేంద్రంగా కుట్రలు జరిగాయి. రైతులు, ప్రజలు, అభిమానులు జనసంద్రంలా జగన్ ని చూసేందుకు విరుచుకుపట్టంతో ఓర్చుకోలేక పచ్చమూక తమదైన పన్నాగాలు పన్నింది. అన్ని అనుమతులతో ప్రశాంతంగా తాము ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఎల్లో బ్యాచ్ రాళ్ల దాడికి దిగింది. ఇన్ని కుట్రలు పన్నుతూ వచ్చిన ప్రతి జగన్ పర్యటనలోనూ జన సముద్రం ఎగసి పడుతూనే వచ్చింది. దీంతో జగన్ బంగారుపాళ్యం పర్యటనలో పాలకులు మరింత తెగించారు. ఎన్ని ఆంక్షలు విధించినా జననేతకి తమ గోడు చెప్పుకోవటానికి రైతన్నలు వేలాది సంఖ్యలో వచ్చారు. దీన్ని సహించలేక బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో జగన్ కి కనీస భద్రత లేకుండా వదిలేశారు. ఇవి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ధైర్యం చెప్తూ జగన్ పర్యటించినప్పటి దృశ్యాలు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ లోపల ఓసారి చూడండి. జగన్ భద్రత ఎక్కడా? పోలీసులు ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, తాజా మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, మాస్ లీడర్. అలాంటి నాయకుడి పర్యటనకి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉండాలి? కనీసం రోప్ పార్టీ కూడా కనిపించడం లేదు కదా. ఒక సెకండ్ కాదు, ఒక నిమిషం కాదు, మార్కెట్ యార్డ్ లోపలికి వెళ్లిన తర్వాత జగన్ చుట్టూ కనీసం రోప్ పార్టీ కూడా లేదు. జగన్ భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నా నిస్సిగ్గుగా జగన్ భద్రత విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత జగన్ నెల్లూరు పర్యటనను విఫలం చేయడానికి కుట్రలు పన్నారు. వేలాది మంది పోలీసులను మోహరించి బారికేడ్లు పెట్టి రోడ్లు తవ్వేసి రకరకాల కుతంత్రాలు పన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేసుల పేరుతో బెదిరించారు. ఇంత జరిగినా నెల్లూరు జన సముద్రంగా మారిపోయింది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమరగర్జన చేస్తూ జగన్ చేసిన నర్సీపట్నం పర్యటనపై పన్నిన కుట్రలైతే అన్నీ ఇన్ని కావు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మోంతా తుఫాను బాధిత రైతులను బురద కొదిలేసిన పాలకులు వారికి భరోసా ఇవ్వటానికి వచ్చిన జగన్ని అడ్డుకోవటానికి కాకిల్ని అడ్డం పెట్టుకుని పన్నిన కుట్రలన్నీ అన్నీ ఇన్ని కావు. జనక్షేమమే జగన్ సంకల్పం, జన సంక్షేమమే జగన్ సంకల్పం. ఆ జనమే కష్టాల ఊబిలో చిక్కుకుంటే వారిని రక్షించటానికి జగన్ తలపెట్టే సంకల్పాన్ని అడ్డుకోవటం పచ్చ ముఠాకి అసాధ్యం. అందుకు నాటి ప్రజా సంకల్ప యాత్ర ఉదాహరణే. ప్రస్తుత నేటి జగన్ పర్యటనలు ఉదాహరణే. రాబోయే రోజుల్లో జనం కోసం జగన్ వేసే ప్రతి అడుగు ఉదాహరణే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.